రాజుల యొక్క ఆదరణలో నిర్వహించబడిన ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్. అత్యంత గొప్ప భవంతుల నిర్మాణం జరిగిందో అశోకుడి యొక్క స్తంభాలు నేరుగా అవి నేలలోకి నాటడం జరుగుతుంది. జంతు చర్మం ఏదైతే ఉందో ఈ జంతు బొమ్మను నిర్మించడం జరిగింది. దీన్నే అనిమల్ క్యాపిటల్ అంటుంటాం. అండ్ ఫెరోషియస్ అండ్ పవర్ఫుల్ నేచర్ ఆఫ్ ద కింగ్ అశోక. ఫైనలీ హీ డిసైడెడ్ టు రిమూవ్ దిస్ pathetic and miserable conditions. Mauryan art and architecture. So in this Mauryan art and architecture, so both court art and individual art, these two are the main arts. Court art, రాజుల యొక్క ఆదరణలో నిర్వహించబడిన ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్. వీటిలో ముఖ్యంగా పెద్ద పెద్ద భవంతులు కావచ్చు, అదేవిధంగా పెద్ద పెద్ద స్తూపాలు మరియు స్తంభాల నిర్మాణం, స్తంభాలపై శాసనాలను వేయించడం, ఇటువంటివి మనం చూసాం. రైట్. ముఖ్యంగా పాటలీపుత్రంలో అద్భుతమైన భవంతుల నిర్మాణం జరిగింది. పాటలీపుత్రం ఇస్ ద నోటబుల్ ఎగ్జాంపుల్ ఫార్ ద మౌర్యన్ ప్యాలెసెస్. మౌర్యుల యొక్క భవనాలకు పాటలీపుత్రం అనేది చాలా గొప్ప ఉదాహరణగా చెప్పుకోవచ్చు. రైట్. స్వయంగా మెగస్తనీస్ భారతదేశానికి విచ్చేసిన చంద్రగుప్త మౌర్యుని కాలంలో భారతదేశానికి విచ్చేసి పాటలీపుత్రం యొక్క అందాలను, పాటలీపుత్రం యొక్క మున్సిపల్ పరిపాలన, పురపాలక పాలన గురించి తెలియజేస్తున్నాడు, పురపాలక సంఘాల గురించి తెలియజేస్తున్నాడు మెగస్తనీస్ తన ఇండికాలో. ఈ పాటలీపుత్రం యొక్క అందమైన భవనాలను మెగస్తనీస్ తన యొక్క ఇండికాలో క్లుప్తంగా వివరించాడు. ఇండికా. రైట్. అదేవిధంగా కుమ్రాహార్ ఇది పాటలీపుత్రం యొక్క సమీపంలోనే ఉంటుంది. ఈ కుమ్రాహార్ అనేది అశోకుడి యొక్క భవనాలు, అశోకుడి యొక్క అతి గొప్ప వైభవోపేతమైన భవనాలు అనేటివి కుమ్రాహార్లో కనిపిస్తాయి. ముఖ్యంగా ఈ మౌర్యుల యొక్క భవంతుల నిర్మాణంలో కానివ్వండి, స్తంభాల నిర్మాణం, పిల్లర్స్, స్తంభ శాసనాలు వేయించడంలో కానివ్వండి, ఈ మౌర్యులు పాటించిన వాస్తు కళ అఖమినిడ్ కళకు పోలికలు ఉన్నాయి. అఖమినిడ్ అంటే పర్షియా ప్రాంతాన్ని పరిపాలించిన వంశం. పర్షియన్లు అఖమినియన్ అంటారు, అఖమినిడ్ వంశీయులు అంటాం. ఆ అఖమినిడ్ వంశీయుల యొక్క వాస్తుకళకు మరియు మౌర్యుల యొక్క వాస్తుకళకు దగ్గరి పోలికలు ఉన్నాయి. రైట్. అఖమినిడ్ వాస్తుకళలో ఏ విధంగా అయితే వైభవోపేతమైన పట్టణాల, నగరాల, అత్యంత గొప్ప భవంతుల నిర్మాణం జరిగిందో అదేవిధంగా మన భారతదేశంలో మౌర్యుల కాలంలో పాటలీపుత్రం, కుమ్రహార్ లాంటి గొప్ప గొప్ప నగరాల భవంతుల నిర్మాణం జరిగింది. ముఖ్యంగా మనం ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే ఇరాన్ ప్రాంతంలో ఉన్న పర్స్పోలిస్, అలెగ్జాండర్ చే ధ్వంసమైన నగరం ఏదైతే ఉందో పర్స్పోలిస్ అనే నగరం, సూసా, యుకబెటనా అనే ఈ నగరాల్లో అత్యంత వైభవోపేతమైన భవనాలు ఏవైతే ఉన్నాయో ఆ భవనాలను తలపించే విధంగా మనకి పాటలీపుత్రం, కుమ్రాహార్ ప్రాంతంలో భవనాల నిర్మాణం, భవంతుల నిర్మాణం వైభవోపేతంగా జరిగింది. మరి ముఖ్యంగా అశోకుడు స్తంభాల నిర్మాణంలో ఇరాన్ అఖమినిడ్ వంశీయుల యొక్క వాస్తుకళను ప్రదర్శించాడు. వారి యొక్క వాస్తుకళలోని పోలికలను అశోకుడు కూడా ఇందులో ఈ స్తంభాల నిర్మాణంలో ఉంచడం జరిగింది. మరి ముఖ్యంగా ఆ పోలికలు అఖమినిడ్ స్తంభాల నిర్మాణంపై వారు ఉపయోగించిన రాళ్ళు, వారు ఉపయోగించిన వస్తు సామాగ్రి ఈ అశోకుడు కూడా ఉపయోగిస్తున్నాడు. కాకపోతే ఇక్కడ చిన్న తేడా ఉంది. అశోకుడి యొక్క స్తంభాలు నేరుగా అవి నేలలోకి నాటడం జరుగుతుంది. కానీ అఖమినిడ్ వంశానికి చెందిన స్తంభాలు ఏవైతే ఉన్నాయో, పెద్ద పెద్ద స్తంభ శాసనాలు, అవి నేలలో ఫౌండేషన్, బేస్మెంట్, రైట్, మంచి గట్టి దృఢమైన నిర్మాణాన్ని ఇచ్చేందుకు అఖమినిడ్ శిల్పులు ప్రయత్నించారు. కానీ ఈ మౌర్యుల యొక్క శిల్పకళలో ముఖ్యంగా స్తంభాల నిర్మాణంలో పెద్ద పెద్ద స్తంభాలు నేరుగా ఇవి నేలలోకి పాతిపెట్టడం జరిగింది, నేలలో నాటడం జరిగింది. సో ఈ విధంగా అశోకన్ ఇన్స్క్రిప్షన్స్ వర్ డైరెక్ట్లీ
ఎరెక్టెడ్ ఇన్ టు ద సాయిల్. సో మరీ ముఖ్యంగా స్తూపాల నిర్మాణం, స్తంభాల నిర్మాణం గురించి చర్చించుకోవాలి. ఇక్కడ ముఖ్యంగా మీరు గమనించండి, ఈ 4 సింహాల స్తంభ శాసనం కనిపిస్తుంది. ఇది సారనాథ్లో ఉంది. సారనాథ్ ఈజ్ లొకేటెడ్ ఇన్ ఉత్తరప్రదేశ్. సారనాథ్ ఈజ్ లొకేటెడ్ ఇన్ ఉత్తరప్రదేశ్. ఈ 4 సింహాల స్తంభ శాసనం, ఈ 4 సింహాల స్తంభ శాసనాన్నే మన జాతీయ చిహ్నంగా మనం గుర్తించడం జరిగింది. రైట్. మరి ఈ స్తంభం అనేది మోనోలిథిక్ గ్లాసీ ఇన్ అపీరియన్స్ అండ్ ట్యాపరింగ్ ఇన్ నేచర్. ఇది ఒకే శిల్పంతో చెక్కబడింది. ముఖ్యంగా చునార్ ప్రాంతం నుంచి, మధురా ప్రాంతం నుంచి రాళ్లను దిగుమతి చేసుకోవడం జరిగింది. మధురా ప్రాంతం నుంచి చునార్ ప్రాంతంలో ఉన్న రాళ్లను తీసుకువెళ్ళి అశోకుడు పలు ప్రాంతాల్లో అద్భుతమైన స్తంభాల నిర్మాణాన్ని చేయించాడు. ముఖ్యంగా రెడ్ స్పాటెడ్ స్టోన్స్, బఫ్ కలర్డ్ స్టోన్, రైట్, ఎర్రని ఇసుకురాయిని ఉపయోగిస్తున్నాడు, నల్లని రాతిని ఉపయోగిస్తున్నాడు. కొన్ని సందర్భాల్లో బఫ్ కలర్డ్ స్టోన్, బఫ్ కలర్డ్ అంటే జంతు చర్మం ఏదైతే ఉందో, జంతు చర్మం యొక్క రంగులో ఉన్న రాళ్లను తీసుకొని ఈ జంతు బొమ్మను నిర్మించడం జరిగింది. దీన్నే యానిమల్ క్యాపిటల్ అంటుంటాం. రైట్. ముఖ్యంగా స్తంభం అనేది మోనోలిథిక్, ఒకే శిల్పంతో చేయబడింది స్తంభం. అయితే దాన్ని దగ్గర నుంచి చూస్తే ఒక మెటాలిక్ అపీరెన్స్ కనిపిస్తుంది. అది ఒక అద్దమా, ఒక లోహమా, లేదా ఒక రాయ అనే సందిగ్ధానికి వస్తారు. అంటే చూపురుల యొక్క దృష్టిని ఆ విధంగా ఆకర్షిస్తుంది ఆ స్తంభం. అంతటి మెరిసే గుణాన్ని అశోకుడు ఇచ్చాడు. అంటే ఆనాటి శిల్ప కళాకారుల యొక్క గొప్పతనంగా మనం చెప్పుకోవచ్చు. జీవకళ ఉట్టిపడేలా రైట్ మెరుస్తూ కనిపిస్తూ ఉంటాయి ఈ స్తంభాలు. దట్ వాస్ ద గ్రేట్ థింగ్. గ్లాసీ టచ్ అపీరియన్స్ ఆర్ గ్లాసీ పాలిష్నెస్ వాస్ గివెన్ టు అశోకన్ పిల్లర్స్. అండ్ సెకండ్ థింగ్ ఈజ్ ఏ బెల్ షేప్డ్ అబాకస్ అండ్ ఇన్వర్టెడ్ లోటస్. రైట్. ఇక్కడ ఒక బోల్తా పెట్టిన తామర పువ్వును ఉంచుతున్నారు. రైట్. నెక్స్ట్ ఈ తామర పువ్వుకి మరియు ఈ యానిమల్ జంతు బొమ్మలకి మధ్య ఒక బేస్ ఉంటుంది. అంటే ఆ జంతువులు కూర్చోవడానికి లేదా నిలబడడానికి, ఆ జంతువులను ఉంచడానికి. రైట్. దిస్ ఈజ్ కాల్డ్ అబాకస్ అంటాం దీన్ని. ఈ అబాకస్ మీద 4 జంతువులను ఉంచాడమ్మా సారనాథ్ పిల్లర్ క్యాపిటల్లో. ఈ 4 జంతువుల్లో ముఖ్యంగా ఎలిఫెంట్, హార్స్, బుల్ అండ్ లయన్. వాట్ ఆర్ దే? ఎలిఫెంట్, హార్స్, బుల్ అండ్ లయన్. రైట్. అండ్ 4 lines were crowned on the bell-shaped abacus. ఆ అబాకస్ మీద 4 సింహాలను నిల్చోబెట్టాడు. అద్భుతంగా నిర్మించాడు ఈ జంతు బొమ్మల్ని కూడా. ఈ జంతు బొమ్మల్ని అద్భుతంగా చెక్కించి ఈ జంతు బొమ్మను మరియు ఈ స్తంభానికి మధ్య ఒక కనెక్షన్ లాగా అబాకస్ని ఉపయోగిస్తున్నాడు. ఇక్కడ ఇనుప రాట్లను ఉపయోగించి వీటిని అనుసంధానం చేయడం జరిగింది. అద్భుతమైన నిర్మాణాన్ని ప్రదర్శించాడు. రైట్. ఒక్కొక్క సందర్భంలో 4 సింహాల స్తంభానికి బదులు అశోకుడు ఒంటి సింహాన్ని మాత్రమే తీసుకుంటున్నాడు. 4 సింహాల స్తంభ శాసనం మనకి కనిపించే ప్రాంతం సారనాథ్, ఉత్తరప్రదేశ్. కానీ ఒకే స్తంభం, ఒకే జంతు బొమ్మతో అద్భుతమైన కళను ప్రదర్శించారు ఇక్కడ. రైట్. ఇక్కడ కేవలం సింగిల్ లైన్ అంటుంటాం. సింగిల్ లైన్ క్యాపిటల్, సింగిల్ లైన్ క్యాపిటల్, సింగిల్ లైన్ క్యాపిటల్. ఒంటి సింహం జంతు బొమ్మతో కూడిన అద్భుతమైన వాస్తు కళను ప్రదర్శించాడు. ఇది వైశాలి ప్రాంతంలో లభ్యమవుతుంది. వైశాలి మరియు బీహార్లోని లౌరియా నందన్ఘర్, బీహార్లోని లౌరియా నందన్ఘర్ మరియు వైశాలి ప్రాంతంలో రైట్ ఒంటి సింహం స్తంభ శాసనం అనేది కనిపిస్తుంది. రైట్. కాకపోతే ఇక్కడ అబాకస్ అనేది ఏదైతే ఉందో బేస్, ఈ బేస్ అనేది రెక్టాంగిల్ షేప్, స్క్వేర్ షేప్లో కనిపిస్తుంది. అంటే చతురస్రాకార ఆకృతిలో కనిపిస్తుంది. ఇంతకుముందు సారనాథ్ పిల్లర్ క్యాపిటల్లో మనకి అది ఒక సర్కులర్ షేప్లో కనిపిస్తుంది, వృత్తాకారంలో. కానీ ఇక్కడ స్క్వేర్, చతురస్రాకారంలో కనిపిస్తుంది. మిగతాది మొత్తం యాజ్ ఇట్ ఈజ్ ఉంటుందండి. రైట్. నెక్స్ట్ అదేవిధంగా కొన్ని జంతు బొమ్మలు మారుతున్నాయి. ఇక్కడ బుల్ క్యాపిటల్ వస్తుంది. ఇది సింగిల్ లైన్ క్యాపిటల్ అంటుంటాం దీన్ని. నెక్స్ట్ బుల్ క్యాపిటల్ అంటే
సారనాథ్లో ఏమో 4 సింహాలు కనిపిస్తాయి. వైశాలి లౌర్యానందనగర్లో ఒకే సింహం బొమ్మతో కూర్చున్న సింహం బొమ్మ కనిపిస్తుంది. కానీ ఈ బుల్ క్యాపిటల్ అనేది రాంపూర్వా, దిస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ప్రిలిమినరీ ఎగ్జామ్స్. రాంపూర్వా ఈజ్ లొకేటెడ్ ఇన్ బీహార్. ఈ రాంపూర్వా ప్రాంతంలో బుల్ క్యాపిటల్ ఎద్దు బొమ్మ, వృషభం బొమ్మతో ఒక అద్భుతమైన స్తంభాన్ని చెక్కించాడు. అంటే ఈ సింహం స్థానంలో ఎద్దు ఉంటుంది, రైట్. అదేవిధంగా ఎలిఫెంట్, ఈ సింహం స్థానంలో ఎలిఫెంట్ని ఉంచుంటారు. సో ఎలిఫెంట్ క్యాపిటల్ ఈజ్ లొకేటెడ్ ఇన్ ధౌలి ప్రాంతం, రైట్. సంకిసా ఫరూకాబాద్, ఉత్తరప్రదేశ్లోని సంకిసా ప్రాంతంలో అద్భుతమైన ఏనుగు బొమ్మతో కూడిన స్తంభ శాసనాన్ని నిర్మించాడు అశోకుడు, రైట్. సంకిసా ఇస్ ద నోటబుల్ ఎగ్జాంపుల్ ఆఫ్ ద ఎలిఫెంట్ క్యాపిటల్ ఆఫ్ అశోక. నెక్స్ట్ హార్స్ క్యాపిటల్. ఈ సింహం స్థానంలోనే గుర్రం ఉంటుంది. ఈ హార్స్ క్యాపిటల్ అనేది మనం రుమ్మిందై ప్రాంతంలో చూడొచ్చు. దిస్ ఈజ్ ఆల్సో నౌన్ యాజ్ లుంబిని, ద బర్త్ ప్లేస్ ఆఫ్ లార్డ్ బుద్ధుడి యొక్క జన్మస్థలమైన లుంబిని ప్రాంతంలో, రైట్, ఈ గుర్రంతో చేసిన స్తంభ శాసనం కనిపిస్తుంది. ఎందుకంటే గుర్రం ద్వారానే, కంటక అనే గుర్రంతోనే ఈ బుద్ధుడు సమాజంలో ఉన్న దుఃఖాలను చూశాడు తన కల్లారా. అందుకు గుర్రం యొక్క స్తంభ శాసనాన్ని చెక్కించాడు లుంబిని ప్రాంతంలో అశోకుడు, రైట్. ఆ విధంగా గుర్రం స్తంభ శాసనం కావచ్చు, ఎద్దు స్తంభ శాసనం కావచ్చు, అదే వంటి సింహం సింగిల్ లైన్ క్యాపిటల్ కావచ్చు, 4 లైన్ క్యాపిటల్ కావచ్చు, ఎలిఫెంట్ క్యాపిటల్ కావచ్చు, ఇలాంటి పలు రకాల స్తంభాలను అశోకుడు చెక్కించడం జరిగింది. ఆయా జంతువులను ఉపయోగించడానికి వాటి యొక్క ప్రాముఖ్యత కూడా ఉంది. లైన్ అనేది పవర్ మరియు ప్రైడ్కి ఒక చిహ్నం, రైట్. అశోకుడి యొక్క సామ్రాజ్య విస్తరణకు ఇది ఒక చిహ్నం. ఇది చూసినంత దూరంలో అశోకుడి యొక్క సామ్రాజ్యం విస్తరించి ఉంది అనేది దీని యొక్క అర్థం. లైన్ సింబలైజ్ ద పవర్, pride, courage and confidence, the 4 lines of Sarnath pillar capital, and these represented the geographical extent of the Mauryan empire under అశోక సామ్రాట్. అశోకుడి కాలంలో ఈ మౌర్య సామ్రాజ్యం ఏ విధంగా విస్తరించింది అనే దానికి ఈ సింహాలు అనేటివి ఒక నిదర్శనంగా, చిహ్నంగా ఉన్నాయి, రైట్. అదేవిధంగా బుల్ క్యాపిటల్ ఈజ్ ద నోటబుల్ ఎగ్జాంపుల్ అండ్ ఇట్ సింబలైజెస్ ద ప్రాస్పరస్ ఎకానమీ ఆఫ్ మౌర్యాస్. ప్రాస్పరస్ ఎకానమీ, రైట్. మౌర్యుల యొక్క గొప్ప ఆర్థిక పరిస్థితిని, ఆర్థిక వ్యవస్థను, వారి యొక్క సిరి సంపదల గురించి తెలియజేస్తుంది. దానికి నిలయంగా బుల్ క్యాపిటల్ని ఉపయోగించడం జరిగింది. ఎలిఫెంట్ సింబలైజెస్ ద గ్రేట్ మిలిటరీ స్ట్రెంగ్త్ ఆఫ్ ద మౌర్యాస్ అండ్ ద ఫెరోషియస్ అండ్ పవర్ఫుల్ నేచర్ ఆఫ్ ద కింగ్ అశోక, మౌర్యన్ అంపరర్, రైట్. ఆ విధంగా మౌర్య చక్రవర్తి అయిన అశోకుడి యొక్క శక్తి సామర్థ్యాల గురించి ఎలిఫెంట్ క్యాపిటల్ తెలియజేస్తోంది, రైట్. సో దీస్ ఆర్ ద నోటబుల్ ఎగ్జాంపుల్. హార్స్ ఈజ్ ద మెయిన్ సింబల్ ఆఫ్ బుద్ధాస్ గ్రేట్ డిపార్చర్, sacrificing his royal life and entering the society and in search of truth and happiness. And he founded so many evils in the society, blind faiths in the society, and so many sorrows and miseries in society. Finally, he decided to remove these pathetic and miserable conditions and to have a salvation, ఒక మోక్షాన్ని, సరైన జీవన నియమాన్ని, జీవన మార్గాన్ని సూచించేందుకు బుద్ధుడు గుర్రం ద్వారా ఈ దుఃఖాలను చూశాడు, ప్రపంచం యొక్క దుఃఖాలను, రైట్. సో అందుకే ఈ జంతువుల యొక్క ప్రాముఖ్యత అనేది మనం తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది.